తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? వేస్ట్ మేడం, ఏం బాగాలేదు. ఎందుకు అట్లా? సార్ ఆ డబల్ బెడ్రూమ్లో కేసీఆర్ ఇచ్చాడు గుంజుకుంటున్నాడు. ఉండకపోతే పాప బాగా సీరియస్ ఉంది. మన రీసెర్చ్ పడిపోయింది. మొన్న వచ్చి ఎంక్వైరీ, నైట్ పూట ఎంక్వైరీ, డే పూట ఎంక్వైరీ చేస్తాను. అసలు గవర్నమెంట్ పరిస్థితి ఎలా ఉందంటారు? అంటే గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కరెక్ట్ గా నడుస్తున్నాయి? హాస్పిటల్ గవర్నమెంట్ ఏం లేదు. ముందుగా మంచిగా ఉండే, ఇప్పుడు ఏం లేదు. మందులు ఇస్తున్నారు ఇంటింటికి వచ్చి. ఇప్పుడు మందులు ఇస్తారు, ఏమి ఇస్తారు? పోవాలి, మన ఇష్టం తీసుకోవాలి, లేకుండా. అంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ రెండు కలిసి ఉన్నప్పుడు కన్నా ఇప్పుడు విడిపోయిన తర్వాత తెలంగాణ కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే. ఇప్పుడు నేను ఉన్నప్పుడు ఏం లేదు. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు పథకాలు ఏమీ లేదు కదా, ఫ్రీ బస్ కానీ ఫ్రీ కరెంట్ కానీ. ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఇస్తే బతకం ఎక్కువైపోయింది. ఇడికి వారికి కదా ఆధార్ కార్డు ఇట్టుకుపోతారు. ఆ వరంగల్ నుంచి వచ్చిందంటే ఒక కాఫీ తాగి చార్మినార్కు మన టీవీ నైన్లో చూసిన వేస్ట్. సన్న బియ్యం కూడా ఇస్తుండే కదా. అందరు ఇస్తారు. మనం సన్న బియ్యం, మన బియ్యం మన పైసలతో మనకి ఇస్తారు. మనం టాక్సీ కడితేనే అన్నీ వస్తాయి. మనం టాక్సీ కట్టేది ఏం రాదు. అన్న, మీ అనుమానం ప్రకారము జనాలకి ఏది ఫ్రీ ఇస్తే బాగుంటది, ఏది ఫ్రీ అయిపోతే బాగుంటది? ఆర్టీసీ తీసారన్న. ఆర్టీసీ ఇప్పుడు ఫస్ట్ లాస్ట్ ముందు ఇంకా లాస్ట్లో నడుస్తుంది ఆర్టీసీ. విరి బస్ అస్సలు తీసేశారు. ముందుగా లేడీస్ వెనుక ముంగడికి వచ్చేస్తే వెనుక కూర్చుంటే ఏడో లేడీస్కి భద్రత విరి బస్లో. అది మెయిన్ విరి బస్ ఒకటి తీసేశారు అంతే.